శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రంలో శ్రీ శివ పంచాయతన మహారుద్రయాగం మీ గోత్రనామాలతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 8328611324. ఓం శ్రీమాత్రే నమః. నవంబర్ 17వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు సోమవారం. తిథి త్రయోదశి పూర్తిగా ఉంది. నక్షత్రం చిత్త తెల్లవారుజామున 5:32 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:13 నుంచి 1:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:23 నుంచి 3:09 వరకు. అమృతకాలం రాత్రి 10:37 నుంచి 12:20 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:05. సూర్యాస్తమయం సాయంత్రం 5:23. ఈరోజు విశేషం కార్తీక సోమవారం త్రయోదశి. ఈ కార్తీక సోమవారం కార్తీక మాసంలోని అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన రోజులలో ఒకటిగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక సాధారణ సోమవారం కాదు, అనేక శుభయోగాల కలయికతో కూడిన ఒక దివ్యమైన పర్వదినం. ఈ రోజు విశిష్టతను, ఆచరించాల్సిన పూజా విధానాలను, తద్వారా కలిగే అమోఘమైన ఫలితాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రోజును ఇంత పవిత్రంగా మార్చిన అంశం ఇది కార్తీక మాసపు చివరి సోమవారం కావడమే. కార్తీక మాసం మొత్తం హరిహరులకు ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో చేసే చిన్నపాటి పూజ, దీపదానం, స్నానం కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్రవచనం. అటువంటి పవిత్ర మాసంలో శివునికి అంకితమైన ప్రతి సోమవారం ఒక మహాపర్వదినం. ఇక చివరి సోమవారం అంటే ఈ మాసం మొత్తం చేసిన పుణ్యకార్యాలన్నింటినీ పరిపూర్ణం చేసే సుదినం. ఈ మాసంలో ఏ కారణం చేతనైనా పూజలు, వ్రతాలు చేయలేని వారు ఈ ఒక్క చివరి సోమవారమైనా భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే మాసం మొత్తం ఆరాధించిన ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు. ఈ రోజుకున్న మరో విశిష్టత ఇది త్రయోదశి తిథి నాడు రావడం. సోమవారంతో కూడిన త్రయోదశిని సోమ ప్రదోషంగా పిలుస్తారు. ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయానికి ముందు, ఆ తరువాత ఉండే సుమారు 3 గంటల సమయం. శివయ్య అత్యంత ఆనందంతో తాండవమాడే సమయం. ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి సమస్త దేవతలతో కలిసి నృత్యం చేస్తూ భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన ప్రదోషం శివునికి ఇష్టమైన సోమవారం నాడు రావడం, అది కూడా పరమ పుణ్యప్రదమైన కార్తీక మాసంలో రావడం అనేది అత్యంత అరుదైన శక్తివంతమైన కలయిక. ఈ కార్తీక సోమ ప్రదోషం నాడు చేసే ఆరాధన కేవలం ఈ జన్మ పాపాలనే కాకుండా పూర్వజన్మల పాపాలను సైతం భస్మం చేయగల శక్తి కలిగి ఉంటుంది. ఇది అనారోగ్యాలను దూరం చేసే, సంతానాన్ని ప్రసాదించే, దారిద్ర్యాన్ని పారద్రోలే మహాయోగం. హరి మరియు హరుడు ఇద్దరినీ ఏకకాలంలో పూజించే ఈ కార్తీక మాసంలో ఈ చివరి సోమవారం హరిహరాత్మక స్వరూపుడైన శివకేశవుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందేందుకు ఒక గొప్ప అవకాశం. ఈ పవిత్ర దినాన ఆచరించాల్సిన పూజా విధానం ఎంతో ముఖ్యమైనది. భక్తులు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి నదీ స్నానం ఆచరించడం శ్రేష్టం. అది వీలు కాని పక్షంలో గృహంలోనే స్నానపు నీటిలో గంగాజలం, నువ్వులు లేదా ఉసిరి ఆకులను వేసుకుని గంగేచ యమునే చైవ అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. అనంతరం పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంట్లోని పూజా మందిరంలో దీపారాధన చేయాలి. ముఖ్యంగా కార్తీక మాసం దీపాలకు ప్రసిద్ధి. ఈ రోజు శివాలయంలో కానీ, తులసికోట వద్ద కానీ, గృహంలో దేవుని ముందు కానీ ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం వల్ల సంవత్సరం పొడవునా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణతో గడపడం ఉత్తమం. శివాలయానికి వెళ్లి శివలింగానికి రుద్రాభిషేకం చేయడం అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది. పంచామృతాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో పూజించడం వల్ల శివుని కరుణా కటాక్షాలు త్వరితగతిన లభిస్తాయి. బిల్వపత్రం శివునికి అత్యంత ప్రీతికరమైనది. ఒక బిల్వతలంతో పూజిస్తే 1,000,000 యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుందని శివపురాణం చెబుతోంది. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా శివాష్టకం, లింగాష్టకం వంటి స్తోత్రాలను పఠిస్తూ రోజంతా గడపాలి. సాయం సంధ్యా సమయం అంటే ప్రదోష కాలం ఈ రోజు పూజలో అత్యంత కీలకమైన ఘట్టం. సూర్యాస్తమయానికి సుమారు 1.5 గంటల ముందు నుంచి ఉపవాసాన్ని విరమించేలోపు ఈ పూజ పూర్తి చేయాలి. ప్రదోష పూజలో భాగంగా మొదట నందీశ్వరునికి పూజ చేయాలి. నందికి జలంతో అభిషేకం చేసి గంధం, పుష్పాలు అలంకరించి నంది చెవిలో మన కోరికలను చెప్పడం ఆనవాయితీ. నంది అనుమతితోనే శివదర్శనం పరిపూర్ణమవుతుంది. ఆ తరువాత శివలింగానికి మరొక్కసారి అభిషేకం లేదా కనీసం గంధ పుష్పాక్షతలతో అర్చన చేయాలి. ఈ సమయంలో చేసే శివారాధన రుద్రపఠనం 1 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది.
ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసే దంపతులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు ఈ సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే వారి అభీష్టాలు ఖచ్చితంగా నెరవేరుతాయని శాస్త్ర ప్రమాణం. పూజానంతరం శివప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. కార్తీక మాసం కావడంతో ఈరోజు సాయంత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా ఎంతో శుభప్రదం. ఇది విష్ణువు అనుగ్రహాన్ని కూడా అందించి హరిహరుల సంపూర్ణ కృపకు పాత్రులను చేస్తుంది. ఇక ఈ అద్భుతమైన రోజును చేసే పూజల వల్ల కలిగే ఫలితం వర్ణనాతీతం. కార్తీక మాసపు చివరి సోమవారం సోమ ప్రదోషం కలయిక వల్ల ఈ రోజు చేసే ఆరాధన సర్వ పాపాలను హరిస్తుంది. ముఖ్యంగా తెలిసి చేసినవి, తెలియక చేసినవి, గత జన్మలలో వెంటాడుతున్న పాపకర్మల నుంచి విముక్తి లభిస్తుంది. శివుడు వైద్యనాథుడు కాబట్టి ఈ ప్రదోష పూజ దీర్ఘకాలిక రోగాలను నయం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కుటుంబంలో కలహాలు తొలగిపోయి దాంపత్య అన్యోన్యత పెరుగుతుంది. దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం, ఉన్న సంతానానికి ఉన్నత భవిష్యత్తు, విద్యా బుద్ధులు కలుగుతాయి. ఈ రోజు వెలిగించిన ఒక దీపం మన జీవితంలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసం మొత్తం చేయాలనుకుని చేయలేకపోయిన వ్రతాలు, పూజలన్నింటికీ ఈ ఒక్కరోజు ఆచరణ పరిహారంగా నిలుస్తుంది. భక్తులకు మాసం మొత్తం చేసిన పుణ్యం దక్కడంతో పాటు వారి ఇహపర సౌఖ్యాలను ప్రసాదించి అంతిమంగా మోక్షానికి మార్గం సుగమం చేస్తుంది. కాబట్టి ఈ అపూర్వమైన కార్తీక సోమ ప్రదోష దినాన ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు శివారాధన చేసి ఆ సదాశివుణ్ణి, లక్ష్మీనారాయణుల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. శివాయ గురవే నమః. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు అనుకూల కాలం పొందుతారు. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో కీర్తి వస్తుంది. మిత్రుల వల్ల శక్తి పెరుగుతుంది. కాదు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఒక ఆపద వచ్చిపోతుంది. ఇంట్లో వారికి చెప్పి బయటకు వెళ్ళాలి. శాంతంగా మాట్లాడాలి. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. రుణ సమస్యకు మార్గం గోచరిస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనసు పెట్టి పనిచేయండి. కార్యసిద్ధి ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. అధికార లాభం ఉంది. మొహమాటం వల్ల నష్టం రానియకండి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు తొలగుతాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించండి. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. విదేశీయాన ప్రయత్నం సులభం అవుతుంది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. ఈ రాశి వారు పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ గృహ యోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు జరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విష్ణుమూర్తిని స్మరిస్తే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి గౌరవ మర్యాదలకు లోటుండదు. మనోబలం రక్షిస్తుంది. కార్యసిద్ధికై ప్రయత్నించండి.
ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుగుదలకు అవసరమైన ఆలోచనలు వస్తాయి. కొందరి వల్ల శ్రమ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. ముఖ్య వ్యక్తులతో సంప్రదింపులు అవసరం. వ్యాపారంలో కలిసి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిరీత్యా కొన్ని సమస్యలు తీరుతాయి. ఈ రాశి వారు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కళాకారుల యత్నాలలో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. సూర్యస్థితి మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల వల్ల ఇబ్బంది గోచరిస్తోంది. గ్రహబలం తక్కువగా ఉంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని పని పూర్తి చేయండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. మౌనమే మేలు చేస్తుంది. వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలను విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. చర్చలు సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. గణపతి ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. మంచి కాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అంతా మంచే జరుగుతుంది. నూతన ప్రయత్నాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం స్థిరత్వాన్ని ఇస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. తోటి వారిని కలుపుకుంటూ ముందుకు సాగాలి. ఇష్టదేవత ఆరాధన మంచిది. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన తొలగిపోతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు చూస్తారు. దైవ చింతన ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నా విజయం మీదే అవుతుంది. కాలం కలిసి వస్తుంది. ఆశించింది దక్కుతుంది. సంకల్ప సిద్ధి విశేషంగా గోచరిస్తుంది. వేగవంతమైన నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపార బలం బాగుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.
ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రులతో విరోధం తొలగిపోతుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. గోవింద నామస్మరణ చేయండి. లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అదృష్ట యోగం ఉంది. విజయం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. తోటి వారి సహకారాలు అందుతాయి. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. ఒత్తిడి పనికిరాదు. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ధనయోగం బాగుంది. ధర్మ మార్గంలో కీర్తి పెరుగుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మనశ్శాంతి ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యం ఇస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. శ్రమ పెరిగినా పట్టుదల ముందుకు నడిపిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు అనుకూలం. గ్రహబలం స్వల్పంగా ఉన్నందున శాంతంగా వ్యవహరించాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. వ్యయ ప్రయాసలు తొలగిపోతాయి. మిత్రులు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. రాజకీయ వర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇష్ట దైవారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్తమ కాలం పొందుతారు. అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో గొప్ప ఫలితం లభిస్తుంది. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తగా వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మంచి భవిష్యత్తు గోచరిస్తోంది. వ్యాపారం బాగుంటుంది. ప్రారంభించిన ప్రతి పని కొత్త శక్తినిస్తుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టండి. మనోబలం స్థిరంగా ఉంటుంది. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఈ రాశి వారికి పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరకు పూర్తవుతుంది.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఛాన్స్ లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇష్టదైవ స్మరణతో శుభం కలుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. బద్దకించకుండా పని మొదలు పెట్టాలి. ప్రయత్న లోపం ఉండకూడదు. ఉద్యోగంలో చిన్న సమస్య ఎదురవుతుంది. కొత్త పని మొదలు పెట్టేటప్పుడు దగ్గర వారితో సంప్రదించండి. స్పష్టత వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. లేదంటే పని మధ్యలో ఆగే ప్రమాదం ఉంది. గృహ లాభం ఉంటుంది. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్ని ఇస్తుంది. వస్త్ర లాభాలు పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి. జీవితాశయం నెరవేరుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. ఉద్యోగంలో అనుకూలమైన సమయం. పలు మార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. ధైర్యంగా ఉండండి. దేనికి తొందరపడవద్దు. పక్కనే ఉండి తప్పుదోవ పట్టించేవారు ఉంటారు. సొంత నిర్ణయం మంచిది. ఆర్థిక పరిస్థితి మిశ్రమం. ఆధ్యాత్మిక మార్గంలో శక్తి లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఒక శుభం జరుగుతుంది. స్వల్ప అనారోగ్య బాధలు తగ్గుతాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సూర్యస్థితి మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో విజయం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా సంభాషించండి. తగిన ప్రణాళికతో గందరగోళ స్థితి తలెత్తకుండా చూసుకోవాలి. వ్యాపార పరంగా శుభకాలం నడుస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకొని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆనందం కలిగించే విషయాలు ఉంటాయి. సాహస కార్యాలు మేలు చేస్తాయి. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. చంద్రధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓం నమ శివాయ. 26వ రోజు కార్తీక పురాణం.
వ్రతకథ, పూజా విధానము, పాటించవలసిన నియమాలు. 26వ అధ్యాయము. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి బోధ. ఈ విధముగా అత్రి మహాముని అగత్య మహామునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియచేశాను. ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము. నీ భక్తుడునైన అంబరీషునికి కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను కాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడు అయిన భృగు మహర్షి నీ హృదయము పైన తన్నెను సహించితివి. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలమందుంది. ప్రశాంత మనస్యుడివై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనని ప్రార్థించటం చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకాలయందు భయపడకుందురు. నేను త్రికరణములు చేయి బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింసను కలిగించను. ప్రతి యుగమనందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే ఆపదల్ని పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. నీవా కారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములుగా దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల 12 ఘడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునికి చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానము మాత్రమే చేశాను. అంతకంటే అతడు అపరాధమేమి చేశాను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దేహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపాన మరణించిన మాత్రమునే నా భక్తుణ్ణి దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయటానికే చూశాడు. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను. నీ శాప ఫలమును 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాణ్ణి నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచున్నాడు. కాని తన దేహము తానని తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వారిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదెటులా అనినా నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడనే రాక్షసుణ్ణి చంపుటకు మత్స్య రూపము ఎత్తుదును. మరికొంత కాలానికి దేవదానవులు క్షీరసాగరమును వధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మనెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మనెత్తి హిరణ్య కశిపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గాన్ని అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడువై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడుగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఎంట కల్కి అనే పేరున జన్మించి అశ్వారూఢుడనై పరిభ్రమించుచు బ్రహ్మదోషులందర్నీ కూడా మట్టుబెట్టుదును. నీవు అంబరీషునికి శాపరూపమునిచ్చిన 10 జన్మలను కూడా ఈ విధముగా పూర్తి చేయుదును.
ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణం సమాప్తం. పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని భాగాలను వీడియోల రూపంలో మీకు అందజేయాలనే మా సదుద్దేశం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.